మన సనాతన హిందూ ధర్మం అంటే కేవలం కొన్ని ఆచారాలు సంప్రదాయాలు మాత్రమే కాదు, అది ఒక అంతుచిక్కని విజ్ఞాన భాండాగారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు రహస్యాలతో నిండిన ఆధ్యాత్మిక ప్రయాణంలోకి అడుగుపెట్టబోతున్నాం. మన భారతదేశ పుణ్యభూమిలో వెలసిన ఆలయాల గురించి మనందరికీ తెలుసు, కానీ మన దేవుళ్ల మహిమలు, మన పూర్వీకుల అద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యాలు సముద్రాలు దాటి విదేశాల్లో కూడా ఏ స్థాయిలో విస్తరించి ఉన్నాయో మీకు తెలుసా? ఆధునిక శాస్త్రవేత్తలు అత్యాధునిక టెక్నాలజీ కూడా తలవంచుకునేలా వేల ఏళ్ల క్రితమే నిర్మించిన ఆ ఆలయాల వెనుక ఉన్న అసలు రహస్యాలేంటి? అసలు అప్పట్లో ఎలాంటి క్రేన్లు, యంత్రాలు లేకుండా టన్నుల కొద్దీ బరువున్న రాళ్లను కొండలపైకి ఎలా చేర్చారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకుంటే మన గుండె గర్వంతో ఉప్పొంగుతుంది. మన దేవుళ్ల గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి ఆ విదేశీ క్షేత్రాల రహస్యాలను ఈ వీడియోలో మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మన ప్రయాణాన్ని ప్రపంచంలోని అతిపెద్ద హిందూ దేవాలయమైన కంబోడియాలోని అంకోర్ వాట్తో మొదలు పెడతాం. ఇది కేవలం ఒక కట్టడం కాదు, మన సనాతన ధర్మం యొక్క విశ్వరూపం. 12వ శతాబ్దంలో ఖైమర్ రాజు 2వ సూర్యవర్మన్ ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారు. మొదట ఇది మన పరమ పవిత్రమైన విష్ణుమూర్తి ఆలయంగా వెలసింది. ఆ తర్వాత కాలక్రమేణా బౌద్ధాలయంగా మారింది. ఇక్కడ మనల్ని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, ఈ ఆలయ నిర్మాణానికి దాదాపు 50 లక్షల టన్నుల ఇసుకరాతి బ్లాకులను వాడారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కాలంలో రైల్వే లైన్లు లేవు, భారీ క్రేన్లు లేవు, అసలు రాళ్లని తరలించడానికి సరైన రోడ్లు కూడా లేవు. కానీ ఈ రాళ్లు దొరికే కొండలు మాత్రం ఆలయానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంత దూరం నుండి అంత భారీ బరువున్న రాళ్లను ఎలా తీసుకువచ్చారు అనేది ఇప్పటికీ సైంటిస్టులకు ఒక పెద్ద మిస్టరీగానే మిగిలిపోయింది. కేవలం 35 ఏళ్లలోనే ఇంతటి మహా సామ్రాజ్యాన్ని, భారీ నిర్మాణాన్ని పూర్తి చేయడం అసలు మనిషికి సాధ్యమేనా అనిపిస్తుంది. అంతేకాదు, ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న గణిత శాస్త్రం చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ ఆలయ ఆకారాన్ని పైనుంచి చూస్తే అది మన హిందూ శాస్త్రాల ప్రకారం శ్రీచక్రం ఆకారంలో కనిపిస్తుంది. దీన్ని ఒక స్పేస్ మ్యాప్లా నిర్మించారంటే మన పూర్వీకులకు అంతరిక్షం గురించి ఎంత జ్ఞానం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆలయం మధ్యలో ఉండే 5 గోపురాలు మన పురాణాల్లోని మేరు పర్వతం యొక్క 5 శిఖరాలకు ప్రతీకగా చెబుతారు. ఇక్కడి ఖగోళ విజ్ఞానం గురించి చెప్పాలంటే, ప్రతి సంవత్సరం మార్చ్ మరియు సెప్టెంబర్ నెలల్లో పగలు రాత్రి సమానంగా ఉండే రోజున, అంటే ఈక్వినాక్స్ సమయంలో సూర్యుడు కరెక్ట్గా ప్రధాన గోపురం వెనక నుండి ఉదయిస్తాడు. ఆలోచించండి, అప్పట్లో టెలిస్కోప్లు లేవు, శాటిలైట్లు లేవు. మరి సూర్యుడి గమనాన్ని అంత ఖచ్చితంగా లెక్కగట్టి ఈ ఆలయాన్ని ఎలా నిర్మించారు? ఇది మన దేవుళ్ల మహిమ కాదా? మన పూర్వీకుల మేధస్సు ఇది నిదర్శనం కాదా? ఇప్పుడు మనం మరో అద్భుత క్షేత్రం, ఇండోనేషియాలోని బ్రంబనన్ ఆలయం గురించి మాట్లాడుకుందాం. 9వ శతాబ్దంలో జావా ద్వీపంలో నిర్మించిన ఈ ఆలయం త్రిమూర్తుడైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కోసం ప్రత్యేకపరచబడింది. ఇందులో శివాలయం దాదాపు 150 అడుగుల ఎత్తుతో ఆకాశాన్ని తాకుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయంతో ముడిపడి ఉన్న ఒక వింతైన కథ అక్కడి ప్రజలు చెప్పుకుంటారు. అది రోరో జోంగ్రంగ్ శాపం. కథ ప్రకారం ఒక శక్తివంతమైన యువకుడు ఒక రాకుమారిని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఆమె అతనికి ఒక్క రాత్రిలో 1000 దేవాలయాలు కట్టాలని షరతు పెడుతుంది. అతను తన మాయాశక్తులతో 999 ఆలయాలు పూర్తి చేస్తాడు. కానీ తెల్లవారేలోపు ఆఖరి ఆలయం పూర్తి కాకుండా రాకుమారి మోసం చేయడంతో కోపంతో ఆమెను 1000వ విగ్రహంగా మారిపోమని శపిస్తాడు. ఇప్పటికీ అక్కడ ఉన్న దుర్గాదేవి విగ్రహమే ఆ రాకుమారి అని అక్కడి ప్రజలు నమ్ముతారు. కానీ ఇక్కడ సైన్స్ కూడా అంతుచిక్కని ఒక విషయం ఉంది. ఈ ఆలయానికి అతి దగ్గరలో మౌంట్ మెరాపి అనే అత్యంత ప్రమాదకరమైన అగ్నిపర్వతం ఉంది. అది 100 సార్లు బద్దలై చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ బూడిద చేసినా, ఎన్నో భయంకరమైన భూకంపాలు వచ్చినా ఈ ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. ఆ రాళ్లను ఒకదానితో ఒకటి ఎలా పేర్చారో, ఏ రకమైన ఇంజనీరింగ్ టెక్నిక్ వాడారో ఇప్పటికీ ఎవరికీ అర్థం కాదు. ప్రకృతి ప్రకోపానికి కూడా లొంగని ఈ కట్టడం మన హిందూ వాస్తుశాస్త్రం యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుతోంది. ఇక మనం పక్కనే ఉన్న మన పొరుగు దేశం నేపాల్లోని పశుపతినాథ ఆలయం గురించి చెప్పుకోవాలి. బాగ్మతి నది ఒడ్డున కొలువయ్యున్న ఈ పరమశివుని ఆలయం ముక్తిక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడి శివలింగం సామాన్యమైనది కాదు, అది పంచముఖలింగం. ఈ విగ్రహాన్ని ఏ రకమైన రాయితో తయారు చేశారో ఇప్పటి వరకు ఏ ల్యాబొరేటరీ కూడా కనిపెట్టలేకపోయింది. వేల సంవత్సరాల నుండి అభిషేకాలు జరుగుతున్నా ఆ రాయి ఏమాత్రం అరిగిపోకుండా చాలా మృదువుగా ఉండటం ఒక పెద్ద వింత. ఇక్కడి ఆచారం ప్రకారం కర్ణాటకకు చెందిన భట్ట బ్రాహ్మణులు తప్ప వేరే ఎవ్వరూ గర్భగుడిలోకి వెళ్ళకూడదు, ఆ విగ్రహాన్ని తాకకూడదు. ఇక్కడి వాతావరణంలో ఉండే ఒక రకమైన శక్తి మనుషుల మనస్సులోని భారాన్ని తగ్గిస్తుందని, డిప్రెషన్ వంటి సమస్యలను దూరం చేస్తుందని భక్తుల నమ్మకం. ఆ నది ప్రవాహం, హోమధూమాలు, చల్లటి గాలుల మధ్య ఆ శివయ్యను తలచుకుంటే కలిగే ఆ ప్రశాంతత వేరు. మన ప్రయాణంలో తర్వాతి ఘట్టం మలేషియాలోని బాటు కేవ్స్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. కౌలాలంపూర్ దగ్గర కొండ గుహల్లో కొలువైన మురుగన్ స్వామిని చూస్తే భక్తితో పరవశించిపోతాం.
ఆలయం బయట ఉండే 140 అడుగుల బంగారు రంగు మురుగన్ విగ్రహం ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహాలలో ఒకటి. ఈ గుహలు దాదాపు 40 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినవని సైంటిస్టులు చెబుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ కొండ లోపల అంత పెద్ద ఖాళీ ప్రదేశం సహజంగా ఎలా ఏర్పడింది అనేది ప్రకృతి మిస్టరీ. స్వామివారిని దర్శించుకోవడానికి 272 మెట్లు ఎక్కాలి. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు సాధారణంగా ఎవరికైనా అలసట రావాలి, కానీ భక్తులు మాత్రం రెట్టింపు ఉత్సాహంతో వెళ్తుంటారు. ఆ రాళ్లలో ఉండే ఖనిజ లవణాలు అక్కడి వాతావరణం మనిషిలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ వైబ్స్ కలిగిస్తాయని పరిశోధకులు కూడా నమ్ముతున్నారు. చివరగా మనం యూరప్లోని ప్రెగ్వైలో ఉన్న సనాతన ధర్మ దేవాలయం గురించి మాట్లాడుకుందాం. మన ధర్మం కేవలం ఆసియా ఖండానికే పరిమితం కాలేదు, అది యూరప్ వరకు కూడా విస్తరించింది. అక్కడ తవ్వకాల్లో పురాతన శివలింగాలు, విష్ణు విగ్రహాలు దొరకడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఇక్కడి ఆలయాల్లోని ధ్వని తరంగాల గురించి విదేశీయులు కూడా పరిశోధనలు చేస్తున్నారు. గంటలు వాయించినప్పుడు లేదా ఓంకారం జపించినప్పుడు వచ్చే ఆ ప్రకంపనలు ఆ ప్రాంతంలోని సూక్ష్మ క్రిములను చంపేయడమే కాకుండా మానసిక రోగులను సైతం నయం చేస్తున్నాయని చెప్తున్నారు. యూరప్ వాతావరణం ఎప్పుడూ మంచుతో చల్లగా ఉంటుంది, కానీ మన భారతీయ వాస్తు ప్రకారం కట్టిన ఆలయాల లోపలి ఉష్ణోగ్రత ఎప్పుడూ వెచ్చగా ఒకేలా ఉండటం నిజంగా అద్భుతం కాదా? ఇక ఇవన్నీ చూస్తుంటే మనకు అర్థమయ్యేది ఒక్కటే: మన పూర్వీకులు కేవలం అందమైన భవనాలు కట్టాలనుకోలేదు. వారు ఖగోళ శాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఫిజిక్స్ మరియు అత్యున్నతమైన ఆర్కిటెక్చర్ను రంగరించి ఈ ఆలయాలను నిర్మించారు. భారతదేశం నుండి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వందల ఏళ్ల కాలం గడిచిన ఈ ఆలయాలు నేటికి చెక్కు చెదరకుండా నిలబడి మన సంస్కృతికి సాక్ష్యంగా ఉన్నాయి. ఇవి కేవలం రాతి కట్టడాలు కావు, మన దేవుళ్ల శక్తికి, మన ధర్మం యొక్క విశ్వవ్యాప్తానికి సజీవ నిదర్శనాలు. ఈ రహస్యాలను తెలుసుకున్న తర్వాత మన సనాతన ధర్మం పట్ల మన బాధ్యత మరింత పెరుగుతుంది. మన వారసత్వాన్ని మనం గౌరవిద్దాం, కాపాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.